ఒక దేశం తన దగ్గరున్న డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి? ఇది ఎప్పుడూ ఉండే ఒక పెద్ద ప్రశ్న. ఒక పక్క ప్రజల బాగోగులు, వాళ్ళ అభివృద్ధి, మరో పక్క దేశానికి సంబంధించిన గర్వకారణాలు, ప్రతిష్ఠ. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఇది చాలా క్లిష్టమైన అంశం. దీని గురించి ఈరోజు మనం లోతుగా వివరంగా మాట్లాడుకుందాం. ఆలోచించండి, ఒక కుటుంబం ఉంది. వాళ్ల దగ్గర కొంత డబ్బుంది. ఆ డబ్బుతో పిల్లలకి మంచి చదువు చెప్పించాలా, లేకపోతే ఉన్న ఇంటిని ఇంకా అందంగా పెద్దదిగా కట్టుకోవాలా? రెండూ అవసరమైనవే అనిపించొచ్చు, కాని ఉన్న డబ్బు కొంచెమే. అప్పుడు దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి? దేశం పరిస్థితి కూడా అచ్చమిలాగే ఉంటుంది. ప్రతిరోజూ ప్రతి నిర్ణయంలోనూ ఈ సంఘర్షణ ఎదులవుతుంది. ప్రజల ఆరోగ్యం, విద్య మీద డబ్బు పెట్టాలా, లేక ప్రపంచం మొత్తం మన దేశం వైపు తిరిగి చూసేలా పెద్ద పెద్ద కట్టడాలు, స్మారక చిహ్నాలు నిర్మించాలా? ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదండి. ఒక దేశం తన భవిష్యత్తును ఏ కళ్లతో చూస్తోంది అనేదానికి సంబంధించిన ఒక తాత్వికమైన ప్రశ్న. ఈ మాట మనలో చాలామంది అనుకునేదే, చాలాసార్లు మన చుట్టూ ఉన్నవాళ్లు అనగా వినేదే. ఇదొక సామాన్యమైన మనిషి గొంతుక. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆకాశమంతా ఎత్తులో ఉన్న ఒక విగ్రహాన్ని చూసినప్పుడు మనసులో ఎక్కడో ఒక మూల అనిపిస్తుంది, అబ్బా, దీనికి పెట్టిన ఖర్చులో కొంచెమైనా మన ఊరి ఆస్పత్రికి పెడితే ఎంత బాగుండునో అని. ఈ ప్రశ్న వెనక కేవలం విమర్శ కాదు, చాలా ఆవేదన, ఆందోళన కూడా ఉన్నాయి. దేశం తన ప్రాధాన్యతలను సరైన క్రమంలో పెట్టడం లేదా అనే ఒక పెద్ద సందేహం ఉంది. ఇప్పుడు మనం తెరమీద చూస్తున్న ఈ మాటలు ఆ సందేహాన్నే చాలా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్న కేవలం ఒక వ్యక్తిదో, ఇద్దరిదో కాదు. ఇది సమాజంలో చాలా లోతుగా పాతుకుపోయిన ఒక పెద్ద చర్చకు ప్రతిరూపం. దీన్ని డబ్బు వృధా అని ఒక్క మాటలో కొట్టిపారేయడం చాలా తేలిక. కాని అలా చెయ్యలేము. ఎందుకంటే దీని వెనక రెండు చాలా బలమైన, విభిన్నమైన, అంతే శక్తివంతమైన ఆలోచన విధానాలున్నాయి. సరే, ఇక ఈ విషయంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఆ రెండు వాదనలు ఏంటి, వాటి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఒక్కొక్కటిగా విశ్లేషించుకుంటూ వెళ్దాం. ముందుగా మనం మొదటి వాదనను చూద్దాం. ఈ ఆలోచనా విధానం ప్రకారం ఒక దేశానికి అసలైన బలం, నిజమైన సంపద దాని ప్రజలే. ఇటుకలతో, సిమెంటుతో కట్టిన ఎత్తైన భవనాల కన్నా విజ్ఞానంతో, ఆరోగ్యంతో, నైపుణ్యంతో నిండిన మనుషులే ఆ దేశానికి అసలైన పునాది. ఆ పునాది బలంగా ఉంటేనే దేశమనే కట్టడం ఉంగంగా నిలబడుతుంది. ఈ వాదంలో మానవ వనరులు అనే పదం చాలా ముఖ్యమైంది. అసలు దాని అర్థమేంటి? ఒక దేశంలో బంగారం గనులు, బొగ్గు గనులు ఎలాగైతే సహజ వనరులో, ఆ దేశ ప్రజలు కూడా అంతకంటే విలువైన వనరులు. వాళ్లకి మంచి చదువు, మెరుగైన ఆరోగ్యం, ఈ ఆధునిక ప్రపంచంలో పోటీపడటానికి అవసరమైన నైపుణ్యాలందిస్తే వాళ్లే ఆ దేశ భవిష్యత్తును బంగారమయం చేస్తారు. అందుకే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ప్రజల మీద పెట్టే ప్రతి రూపాయి దేశ భవిష్యత్తు మీద పెట్టే అతిపెద్ద, అత్యంత సురక్షితమైన పెట్టుబడి అని. మరి ఈ ప్రజల మీద పెట్టుబడి పెట్టడమంటే ఏంటి? ప్రభుత్వాలు తమ దగ్గరున్న డబ్బును ప్రధానంగా 4 కీలకమైన రంగాల మీద కేంద్రీకరించాలి అని ఈ వాదన చెబుతుంది. మొట్టమొదటిది విద్య. అంటే ప్రతి ఊరిలో నాణ్యమైన పాఠశాలలు, ఉన్నత విద్య కోసం కళాశాలలు నిర్మించడం. రెండవది ఆరోగ్యం. అంటే పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా మంచి ఆస్పత్రులు, వైద్య సదుపాయాలు కల్పించడం. మూడవది నైపుణ్యాభివృద్ధి. అంటే చదువుకున్న యువతకు ఉద్యోగాలు సులభంగా వచ్చేలా శిక్షణ ఇవ్వడం. ఇక చివరిగా నాలుగవది ప్రత్యక్ష సంక్షేమం. అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పేదలకు నేరుగా ఆర్థిక సహాయం అందించి వాళ్లను ఆదుకోవడం. ఈ విషయాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక మధ్యతరగతి తండ్రి ఉన్నాడనుకుందాం. అతనికి అనుకోకుండా కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో అతను తన పాత ఇంటికి రంగులు వేయించి అందంగా మార్చుకోవచ్చు. లేదా తన కూతుర్ని ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించవచ్చు. ఇంటికి రంగులు వేయిస్తే వెంటనే చుట్టుపక్కల వాళ్లంతా మెచ్చుకుంటారు, అతనికి తక్షణ ఆనందం కలుగుతుంది. కాని అదే డబ్బు కూతురి చదువు మీద పెడితే దాని ఫలితం కనిపించడానికి 10-15 ఏళ్లు పట్టొచ్చు. కాని ఆ తర్వాత ఆమె ఒక ఉన్నత స్థాయికి చేరుకొని ఆ కుటుంబాన్నే నిలబెట్టగలదు. ఇక్కడ దేశం కూడా ఆ తండ్రిలాంటిదే. తక్షణ గుర్తింపు, ఆడంబరం కన్నా దీర్ఘకాలంలో దేశానికి మేలుచేసే ప్రజల అభివృద్ధి మీదే దృష్టి పెట్టాలి అని ఈ మొదటి వాదన బలంగా చెబుతుంది. సరే, ఇప్పటిదాకా నాణేనికి ఒకవైపే చూశాం. ఇప్పుడు దానికి రెండో వైపున్న వాదనను కూడా అంతే శ్రద్ధగా పరిశీలిద్దాం. ఈ వాదన ప్రకారం కేవలం కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి బడి మాత్రమే ఒక దేశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టలేవు. ఈ రెండో వాదన ఏం చెబుతోందంటే,
మనుషులకు ఎలాగైతే ఆత్మగౌరవం ఒక గుర్తింపు అవసరమో, ఒక దేశానికి కూడా గర్వపడేలాంటి చిహ్నాలు, తరతరాలు గుర్తుంచుకునేలాంటి గొప్ప కట్టడాలెంతో అవసరం. ఇవి దేశ ప్రజలందర్నీ మనమంతా భారతీయులమనే ఒక్క భావనతో ఏకం చేస్తాయి. దేశం యొక్క గొప్ప చరిత్రను, సంస్కృతిని, శక్తిని ప్రపంచానికి చాటి చెబుతాయి. ఇవి కేవలం రాళ్లతో, ఇనుముతో కట్టిన కట్టడాలు కాదు, అవి ఒక జాతి ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ప్రతీకలు. ఉదాహరణకు, లక్నోలో నిర్మిస్తున్న ఒక భారీ పార్కును తీసుకుందాం. దానికి ప్రభుత్వం పెట్టిన పేరు జాతీయ ప్రేరణాస్థల్. అంటే ఆ పార్కులోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ తమ దేశం పట్ల ప్రేమ, భక్తి, ఒక రకమైన స్ఫూర్తి కలగాలి అనేది దాని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. దాని కేవలం ప్రజలు సేదతీరే ఒక వినోద ప్రదేశంగా కాకుండా జాతీయ గర్వానికి, దేశభక్తికి ఒక సజీవ చిహ్నంగా వాళ్ళు చూస్తున్నారు. ఈ ఆలోచన వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. ఈ వాదనను సమర్థించేవాళ్లు ఇలాంటి గొప్ప కట్టడాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధానంగా 4 రకాలుగా చూపిస్తారు. మొదటిది, అవి జాతీయ ఐక్యతను పెంచుతాయి. వేర్వేరు ప్రాంతాలు, భాషలు, మతాలకు చెందిన ప్రజలను ఒకే జాతీయ చిహ్నం కిందకు తీసుకొచ్చి మనమంతా ఒకటే అనే భావనను కలిగిస్తాయి. రెండవది, ఇవి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయి. మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్లో, వాళ్ల త్యాగాలేంటో గుర్తుచేస్తాయి. మూడవది, ఇవి శాశ్వత వారసత్వ సంపదగా నిలిచిపోతాయి. వందల, వేల సంవత్సరాల తర్వాత కూడా మన దేశ గొప్పతనాన్ని, మన సంస్కృతిని ప్రపంచానికి చెబుతాయి. ఇక చివరిగా, ఇవి పర్యాటక కేంద్రాలుగా మారి స్థానికంగా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాయి, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తాయి. ఇప్పుడు ఈ 2 వాదనలను ఒకదాని పక్కన ఒకటి పెట్టి పోల్చి చూద్దాం. మొదటి వాదన అంటే మానవ వనరుల వాదన పూర్తిగా వర్తమానం మీద, ప్రజల తక్షణ అవసరాల మీద దృష్టి పెడుతుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు మన కళ్లకు స్పష్టంగా కనిపిస్తాయి: చదువుకున్న పిల్లలు, ఆరోగ్యంగా ఉన్న ప్రజలు. ఇక రెండో వాదన అంటే జాతీయ చిహ్నాల వాదన సుదూర భవిష్యత్తు కోసం ఒక వారసత్వాన్ని, ఒక సామూహిక గుర్తింపును నిర్మించడం మీద దృష్టి పెడుతుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు వెంటనే కనిపించకపోవచ్చు. అవి గర్వం, స్ఫూర్తి వంటి భావోద్వేగాలకు, మనసుకు సంబంధించినవి. ఒక రకంగా చెప్పాలంటే మొదటిది శరీరానికి పెట్టే పెట్టుబడైతే రెండవది దేశం యొక్క ఆత్మకు పెట్టే పెట్టుబడిలాంటిది. సరే, ఈ 2 బలమైన ఆలోచనా విధానాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ చర్చలో అత్యంత కీలకమైన అంకెల విషయానికి వద్దాం. ఎందుకంటే డబ్బు విషయానికొచ్చేసరికి దాని ప్రభావం చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా కనిపిస్తుంది. అసలు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, దానివల్ల ఏమి కోల్పోతున్నాం అనేది అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న లక్నో పార్కు నిర్మాణానికవుతున్న ఖర్చు ఇది: 232 కోట్ల రూపాయలు. ఈ అంకెను ఒక్క క్షణం అలానే చూడండి. ఇది చిన్న మొత్తం కాదు, చాలా చాలా పెద్ద మొత్తం. ఒక ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఒకే ఒక్క ప్రాజెక్ట్పై ఖర్చు చేస్తోందంటే దాని వెనుక చాలా బలమైన కారణం ఉండుండాలి, లేదా దానివల్ల మనం ఇంకేదో చాలా పెద్ద విషయాన్ని కోల్పోతున్నామనే అర్థం. ఆర్థిక శాస్త్రంలో అవకాశ వ్యయం లేదా ఆపర్చునిటీ కాస్ట్ అని ఒక ముఖ్యమైన భావన ఉంటుంది. దాని అర్థం చాలా సులభం. మనం ఒక వస్తువును కొనడానికి మన దగ్గరున్న డబ్బును ఖర్చు పెడితే అదే డబ్బుతో కొనగలిగే అన్ని ఇతర వస్తువులను వదులుకుంటున్నామని అర్థం. ఉదాహరణకు, ఎవరైనా 100 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తే అదే 100 రూపాయలతో ఒక మంచి పుస్తకం కొనుక్కునే అవకాశాన్ని వదులుకుంటున్నారని లెక్క. అలాగే ఈ 232 కోట్ల రూపాయలను ఒక పార్కు నిర్మాణంపై ఖర్చు చేస్తున్నప్పుడు మనం ఇంకే అద్భుతమైన అవకాశాలను వదులుకుంటున్నాం. ఆ అవకాశ వ్యయం ఎంత పెద్దదో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ 232 కోట్లతో సుమారుగా 200 కొత్త ప్రాథమిక పాఠశాలలను దేశవ్యాప్తంగా నిర్మించవచ్చు. అంటే వేలాది మంది పిల్లల జీవితాల్లో చదువు అనే వెలుగును నింపవచ్చు. లేదా 40,000 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు 1 సంవత్సరం పాటు కాలేజీ ఫీజులు కట్టి వాళ్ల ఉన్నత చదువులకు సాయపడవచ్చు. లేదా ఒక జిల్లా ప్రజలందరి ఆరోగ్య అవసరాలు తీర్చగలిగే ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించవచ్చు. ఇవేవీ కాదనుకుంటే రోజు ఆకలితో అలమటించి లక్షలాది మంది పాఠశాల పిల్లలకు కడుపు నిండా పౌష్టికాహారం పెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఒక పార్కును ఎంచుకున్నప్పుడు ఇలాంటి మరెన్నో అమూల్యమైన అవకాశాలను మనం వదులుకుంటున్నామని గుర్తుంచుకోవడం. ఇంత పెద్ద, క్లిష్టమైన చర్చ జరుగుతున్నప్పుడు సహజంగానే కొన్ని అపోహలు, అపార్థాలు కూడా ప్రచారంలో ఉంటాయి. ప్రజలు తరచుగా కొన్ని విషయాలను వాళ్లకు తోచినట్టుగా అర్థం చేసుకుంటారు. వాటిలో కొన్నింటినిప్పుడు పరిశీలించి వాటి వెనుకున్న వాస్తవాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనం చాలా తరచుగా వినే మాట, చాలామంది నమ్మే అపోహ: ఆ విగ్రహం కట్టడం ఇప్పుడే ఆపేయండి,
ఆ డబ్బుతో రేపటికల్లా మా ఊళ్ళో ఒక బడి కట్టండి అని చాలా సులభంగా అనేస్తాం. వినడానికి ఇది చాలా తర్కబద్ధంగా, సహేతుకంగానే అనిపిస్తుంది. కాని ప్రభుత్వాల పనితీరు, బడ్జెట్ కేటాయింపులు అంత సరళంగా ఉండవు. అసలు వాస్తవం ఏమిటంటే, ప్రభుత్వ బడ్జెట్ అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పర్యాటక శాఖ కోసం కేటాయించిన నిధులను విద్యాశాఖకు బదిలీ చేయడం అంత తేలికైన విషయం కాదు. ప్రతి ప్రాజెక్టుకు నిధులు వేరువేరు పద్దుల కింద, వేరువేరు మంత్రిత్వ శాఖల కింద కేటాయించబడతాయి. వాటిని ఒకదాని నుంచి మరొకదానికి మార్చాలంటే చాలా నియమ నిబంధనలు, పార్లమెంటు ఆమోదాలు, చట్టపరమైన ప్రక్రియలు ఉంటాయి. కాబట్టి ఒక ప్రాజెక్టును మధ్యలో ఆపితే ఆ డబ్బు వెంటనే మరో మంచి పనికి అందుబాటులోకి వచ్చేస్తుందనుకోవడం ఒక అపోహ మాత్రమే. ఇక నాణేనికి రెండో వైపు ఉన్న వాదనలో ఉండే అపోహ ఇది. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ విగ్రహాలు, ఈ పార్కుల వల్ల దేశానికి ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు, అదంతా బూడిదలో పోసిన పన్నీరే అని. ఇది కూడా 100% నిజం కాదు. వాస్తవానికి ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల వల్ల కొన్ని ఆర్థిక ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయి. ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు వేలాది మంది కూలీలకు, ఇంజనీర్లకు, ఇతర కార్మికులకు పని దొరుకుతుంది. ఆ నిర్మాణం పూర్తయ్యాక అది ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారితే దాని చుట్టుపక్కల హోటళ్లు, దుకాణాలు పెరిగి స్థానికంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడతాయి. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, ఆ వచ్చే ఆర్థిక ప్రయోజనం మనం పెట్టిన వేల కోట్ల ఖర్చుకు తగినదేనా కాదా అన్నదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఇరువైపుల వాదనలు విన్నాం, అంకెల గారడీ చూశాం, అపోహల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకున్నాం. చివరిగా ఈ చర్చ అంతా మనల్ని ఒకే ఒక్క ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఒక దేశంగా మనం దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నాం? మన ప్రాధాన్యత ఏది? ఈ మొత్తం విశ్లేషణ తరువాత మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, ఈ సమస్య కేవలం ఒక విగ్రహమా లేక ఒక బడా అన్నంత చిన్నది కాదు. ఇది అంతకంటే చాలా లోతైనది. ఇది ఒక దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దానిపై ఉన్న రెండు విభిన్నమైన, అంతే శక్తివంతమైన దృక్కోణాల మధ్య జరుగుతున్న పోరాటం. ఒక దృక్కోణం ప్రకారం విజ్ఞానవంతులైన, ఆరోగ్యకరమైన పౌరులే దేశానికి నిజమైన భవిష్యత్తు. మరో దృక్కోణం ప్రకారం గర్వించదగ్గ చరిత్ర, బలమైన ఐక్యత కలిగిన ఒక జాతి నిర్మాణమే దేశానికి అసలైన భవిష్యత్తు. చివరిగా ఈ ఒక్క ప్రశ్న గురించి మనం అందరం ఆలోచించాలి. వందల, వేల సంవత్సరాల తర్వాత మనల్ని ప్రపంచం ఎలా గుర్తుంచుకోవాలి? మనం కట్టిన గొప్ప గొప్ప కట్టడాలను చూసా, లేక మనం తీర్చిదిద్దిన గొప్ప గొప్ప తరాలను చూసా? ఈ రెండింటిలో ఏది ఒక దేశానికి శాశ్వతమైన, చిరిగిపోని, నిజమైన వారసత్వాన్ని ఇస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభంగా దొరకదు. బహుశా ఈ రెండు వాదనల మధ్య సరియైన సమతుల్యతను సాధించడంలోనే ఒక దేశం యొక్క నిజమైన వివేకం, గొప్పతనం దాగి ఉందేమో.